బిందే విలువైంది అయినా కానీ కుండని జాగ్రత్తగా పట్టుకుంటది. ఎందుకు? ఆ కుండలో నీళ్ళు తీసుకొని వచ్చినా అది జాగ్రత్తగా పెడుతుంది ఒక చోట. మళ్ళీ ఆ కుండ ఏ వస్తువులు మనుషులు తిరిగే చోట ఆ కుండ పెట్టదు. ఎందుకంటే పొరపాటున అక్కడ పెట్టితే ఏమైతుంది? అది పలిగిపోయే అవకాశం ఉంటుంది. తాను జాగ్రత్తగా పట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. ఒక ఆమె ఏం చేసింది వినండి వినండి. ఒక ఆమె ఇల్లంతా సదురుకొని ట్రాక్టర్ మీద మూట కట్టుకుంది. బీరువాలు బిందెలు అన్ని ఏడేసి అన్ని ఆడేసి కుండ మాత్రం పట్టుకొని కూర్చుంది. కుండ మాత్రం పట్టుకొని కూర్చుంది. దీనికి అందరు చూసేటోడు ఏమనుకోవాలా? విలువైన వస్తువులన్నీ ఏమో ట్రక్కులో పడేసింది, ఏ విలువ లేని కుండని మాత్రము పట్టుకొని కూర్చుంది. అంటే ఎందుకు? అది పలిగిపోయింది. అది చాలా విలువైంది. అది విలువలేంది. అది దేవునికి స్తోత్రం. విలువైన అన్ని అక్కడ పెట్టేసి విలువలేని కుండను పట్టుకొని కూర్చుంది ఆమె. ఎందుకు అంటే ఇది పలిగిపోద్ది. జీవితం కూడా అంతే. జీవితం కూడా అంతే. కుటుంబం కూడా అంతే. పట్టుకోకపోతే పలిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, బ్రతికినా చనిపోయినా నువ్వు ప్రభువారమే. నీ బ్రతుకు ప్రభుదే. చితికినా ప్రభుదే, పలిగినా ప్రభుదే, పలగకపోయినా ప్రభుదే, ఓడిపోయినా ప్రభుదే. ఈ జీవిత పోరాటంలో నువ్వు ఓడిపోతుండొచ్చు. ఓడిపోయినామని చెప్పి దేవుడు వద్దంటాడా? అడుక్కొని తిని బతుకుతుంటే దేవుడు వద్దంటాడా? అడుక్కున్నాను కూడా పరలోక రాజ్యం తీసుకొని పోయిండు. వెంగిలి మెతుకులు తిన్నాను కూడా పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయిండు దేవుడు. రేపు నిన్ను కూడా తీసుకొని పోతాడు. ఈ బంధాలు బంగారాలు వెండి నువ్వు సచ్చేటప్పుడు ఏది నీ అమ్మటి రాదు. వీటిని నువ్వు లెక్క చేయనే వద్దు. అందుకే దేవుడు విలువైన జీవితం ఏంటంటే నువ్వు బ్రతికినను చనిపోయినను నువ్వు నా బిడ్డవే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. 21వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. అతడు చూడండి, ఈ మాట చనిపోయినను బతికినను మనం ప్రభు వారమై ఉన్నాము. 18, 19 వాక్యాలు చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 18, 19 వాక్యాలు చదవండి తొందరగా. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నువ్వు ముసలివాడవైనప్పుడు నువ్వు చేయి చాచుతావు. ఒరే నాకు నీళ్ళు ఇయ్యండిరా, ఒరే ఇంత గంజి పోసి ఇవ్వండిరా, ఒరే నా బట్టలు మార్చండిరా. ఎందుకు? ముసలితనం వచ్చింది, అంగి కూడా మార్చుకోలేకపోతుండు. నిన్న ఒక ఆయన ముసలాయనని ఇద్దరు పట్టుకొని బాత్రూమ్ తీసుకొస్తా ఉన్నారు. పొరపాటున నువ్వు బాత్రూమ్ పోవద్దు, మేము లేని నువ్వు పోవద్దు అని చెప్తే ఆ ముసలాయన ఎవరో మరి మూత్రం వచ్చినట్టు లేచి అక్కడ పోయేసరికి నిలబడలేక పడిపోయాడు ఆ బాత్రూమ్ అని. ఎందుకు అంటే దేవునికి స్తోత్రం కలుగును కాక. ముసలాయన అన్నాడంట, ముసలోడు పండుకొని రూమ్ లో హాస్టల్కి వచ్చి, ఒరే పడక నన్ను కొద్దిగా ఆ చెట్టు కింద పెట్టవారా? ఎప్పుడు రూమ్ లో ఉండి ఇసుకొస్తుంది, ఈ మంచము చెట్టు కింద పట్టవారా, కొద్దిగా చెట్టు కింద పండుకుంటా అన్నాడంట. తీసుకుపోయి చెట్టు కింద పెట్టారు మంచాన్ని. సరే మంచం చెట్టు కింద పెట్టి ఈయన పని మీద ఈడిపోయాడు, ఆయన పని మీద ఆడిపోయాడు. ఇప్పుడు అసలే వర్షాకాలం. ఇది ఉన్న పొలంగా పడబడ పడుతుంది. ముసలోడు లేచి ఎటుకుతాడు, వీడు లేవలేనోడు మూలకు పండుకోవచ్చు కదా. వీడిని చెట్టు కింద ఏమవుతాడు? ఇప్పుడు పడతా ఉంటే నోరు అప్పగించి ఆట చూస్తా ఉండే, అవి పడబడ పడతా ఉన్నాయి. రండిరా. దేవుడు అన్నాడంట, అవసరం ఆరా నీకు బతుకు? దేవుడు ఏమన్నాడు? బతికినంత కాలం రాజ బతుకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అలా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ నేను చెప్తలేను. ఒక యేసు ప్రభు శిష్యునికి యేసు ప్రభు చెప్తా, ఆ బతుకు నీకు అవసరమా? 4 రోజులు సేవ చేయి, నా కోసం చచ్చిపో, నీ బ్రతుకు. ఆమేన్. కూర్చోండ్రా. 4 రోజులు మంచి బతుకు, ఉన్నతంగా బ్రతుకు, అన్ని కాపాడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. బతికినన్ని రోజులు గొప్పగా బతుకుద్దంట సింహం.
తర్వాత దానికి ముసల్తనానికి మూలుగులు రాగానే ఒక పెద్ద గుండు మీదకో గుట్ట మీదకో పోయి లోయ మీదకి పోయి చచ్చుద్దంట. ఈ అవస్థ తీసి చచ్చిన దానికంటే అట్టబడి చచ్చింది బెస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. జీవితం చాలా విలువైంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. ఒక ఆమె ఇంటిని గురించిన మాట, ఇంటిని గురించిన మాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చదివి వినిపిస్తాం మీకు. చదవండి. ఎన్నో వచనం అంటే 19వ వచనం చదవండి. 7వ అధ్యాయం 19వ వచనం. ఒక ఆమె, పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ముదు చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. ఒక ఆమె అంట, ఏ దిక్కు మొక్కు లేని ఒంటరి మహిళ, ఏ తోడు లేని ఒంటరి మహిళ. మా ఆయన లేడు, మా ఆయన ఊరెళ్ళిపోయిండు, సొమ్ము తీసుకొని పున్నమి నాటి దాకా రాడు, నువ్వు రా అని చెప్పి రప్పించుకుందట. ఇంటికి రప్పించుకొని ఆ తర్వాత చదువు. అది తన అధిక బలము లాలన మాటల చేత దాని లోప అని కన్ను సైగలు అని చూపులతో వంపులతో వయ్యారాలతో బంధించేసిందట. చూసావా ఏమన్నారా ఆవిడ? అమ్మాట చదవండి. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోపరుచుకొని వాడు అది పలికిన ఇచ్చకపు మాటల చేత వాడు వీడ్చుకొని పోయాను. అందరి భార్యని, పిల్లల్ని, ఆస్తిని అంత గద్దల పాలు, కుక్కల పాలు చేసి వెళ్ళిపోయాడు. ఒక ఊరుకు సర్పంచ్ ఒక దాని వేసుకొని పోయాడు. ఊరంతా ఏమైపోద్ది? ఊరు దిక్కులేంది అయింది. ఇప్పుడు నాకనుకున్నా, ఒరే సర్పంచ్ పదవి కోసం ఒక్కొక్కడు ఎగబాకుతారా ఆ పదవి కోసం. అట్లాంటిది వీడు ఊరును వదిలిపెట్టిపోయాడు. ఊరి దేవుడా, ఈ కౌన్సిలర్, ఇదివరకు వచ్చిన కౌన్సిలర్, ఈ కౌన్సిలర్ నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు కౌన్సిలర్ ఏడి అని అడిగితే, కౌన్సిలర్ ఫలాని దగ్గర ఉంటాడంటే, నీ బీటెస్కి పోతే ఆ కౌన్సిలర్ ఒక ఆమె వేసుకుని వెళ్ళిపోయాడండి అని. అయ్యో, వార్డు వదిలేసిపోయాడు. ఈ వార్డు అంతా దిక్కుమాలింది అయిపోయింది. అప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అంటా ఉన్నాడు, అది తన లాలన మాటల చేత, ఇచ్చకప్పు మాటల చేత ఈడ్చుకొని పోయిందట. 22వ వచనంలో పశువు వదకు పోయినట్టు పరుల చేయి చిక్కిన వాడు సంఖ్యలతో బంధింపబడ్డాడు. తన ప్రాణి హానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లుగా వాని గుండె అంబులపు చీల్చు వరకు వాడు దాని అంట పోయెను. దేవునికి స్తోత్రం. వాని గుండె బద్దలైపోతేనే కానీ వాడు రాడు. అది వంపులతో బంధించేసి ఆ కట్లు తెంపాలంటే ఎట్ట దిగుతాయి? నువ్వేమో దెబ్బలు కట్టేసి కుక్కను కొట్టినట్టు కొట్టినా సరే ఆ కట్లు దిగవు. దేవునికి స్తోత్రం. బైబిల్లో దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి అర్థం ఏందో తెలుసా? బంధింపబడిన దాన్ని ఎట్లా విడిపించుకురావాలి, పోయిన దాన్ని ఎట్లా తెలుసుకోవాలి. అక్కడ పడిపోయింది, అది ఆ లంకలో బందీగా పడిపోయింది. లంకలో బందీగా పడ్డ దాన్ని ఎట్లా విడిపించుకొచ్చుకోవాలా, ఎట్లా తెచ్చుకోవాలా, దాన్ని ఎట్లా కాపాడుకోవాలా దాన్ని. దేవునికి స్తోత్రం. అబ్రహాము భార్యని తీసుకుపోయి కట్టేశాడు ఒకడు. వాడు పోతే వాని సైన్యం పెద్దది, వాడు రాజు, వాడు నన్ను చంపుతాడు, నేను ఒంటరోని, నేనేం చేయాలి ఇప్పుడు నా భార్యను తెచ్చుకోవడానికి? తల బాదుకుంటుడు, నా భార్యను ఎత్తకపోయిండు. వాడు ఎట్లా ఏం చేస్తాడో ఏమో, ఏంటిది అని ప్రార్థన చేస్తుంటే దేవుడు వెళ్ళి, వాడు అరే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావురా ఈ శారాని, మతి తప్పిందప్ప వదిలేసిరా పనికి మళ్ళీ అని చెప్పి తిడితే, శారా ఇతడు బయటికి ఏమన్నా కానీ నా భార్య కోసం చచ్చిపోతానని బయటికి వెళ్తే శారా ఎదురొస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధింపబడిన వాడిని ఎట్లా విడిపించుకురావాలంట?
వీడు దాని యొక్క ఆ సైగల్లో పడిపోయిన నెట్లు ఇడిపించుకురా. ఇప్పుడు మన బ్రతుకు ముఖ్యం కదా. ఇప్పుడు ఏం చేయమంటావు? సాయంత్రం కాగానే ఎన్నడు ఏడ దొరకంది ఆడ దొరికింది ఏదో. ఇప్పుడు కొన్నాళ్ళు మంచిగా చేసేదాకా ఏం చేయాలి? ఇప్పుడు మంచి వేంపుడు ముక్కలు, ఏంపుడు చేప ముక్కలు నైట్ రాగానే అన్ని కరెక్ట్ గా పెట్టాలి. తిండి గిండి అన్ని తినరా, తిను. ఇది ప్రేమతో పెట్టే తిండి కాదు ఇది. నిన్ను ఈడ నిలుపుకోవాలని పెట్టే తిండి. దేవునికి స్తోత్రం. ఇక మీరు మరొకటి చేశారనుకో, అది మనకు దక్కదు. అది దక్కాలంటే ఈడ తిండి మంచిగా పెట్టాలా, అన్ని మంచిగా ఉండాలా. ఈడ ఏమంటే ఫోన్ చేసి తిండి తీసుకొని రా, చికెన్ తీసుకురా, మంచి ఏం పెడతారా, చేపలు పట్టరా అని చెప్పి ఏదో ఒక పని చెప్పి ఇంటికి రప్పించుకొని దాన్ని ఆ రకంగా చేయటం తప్పితే ఏరే రకంగా ఏం చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఓ రోజంట బిడ్డకి పెళ్లి చేస్తే బ్రీడ్ కేసు పట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చిందంట. ఒక నెల రోజుల తర్వాత వచ్చి నాన్నతో అంటుందంట, నానా ఇక నేను ఆ సంసారం చేయలేను, ఆ పోరు పడలేను. అత్త ఒకటి, మామ ఒకటి, మొగుడు ఇంకొకటి, ఎవడు నన్ను బాధ అర్థం చేసుకుంటోడు లేడు, నేను ఆడ సంసారం చేయలేను నానా అని చెప్పి వెళ్ళొచ్చిందట. సరే అమ్మా ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు అని అన్నాడట. అంటే మా అత్తని చంపేద్దాం నాన్న అన్నదట. మా అత్తని చంపేద్దాం నాన్న అన్నది. మరి ఎట్ట చంపుదాం? నువ్వు చంపితే మళ్ళీ జైలుకు పోతావు, నీ సంసారం ఆగమైంది. ఎట్ట చంపుదాం అంటే ప్లాన్ చేసి చంపుదాం. నేనేం చేస్తానంటే ఓ డబ్బా నిండా విషం తయారు చేసి ఇస్తా. ఇది తానిక, ఇది ఒక తానిక అని చెప్పి అన్నంలో పోయి, నీళ్ళల్లో పోయి, రొట్టెలలో పోయి, మీ అత్త ఏ తింటా దాంట్లో పోయి దొంగమ్మంట పిచ్చిగా చావాలి అని చెప్పి డబ్బా నిండా ఇసం తయారు చేసి ఇచ్చిండు బిడ్డకి. ఇగో మళ్ళా అని చెప్పి పంపించిండు. అత్త పప్పు కూర అనగానే పప్పు వేసుకొచ్చి మంచిగా నేనే వంత అత్త నువ్వుసా, నీకెందుకే అత్త ఈ బాధలు, నేను వంతగా నాగా అని చెప్పి అన్ని మంచిగా వండిందట. వండి అది అల్లా కలిపి అత్త తినిపిస్తామంటావా? అమ్మ ఎనలేంది తినిపిస్తామంటుంది ఏంది అని తిన్నదట. ఇక తింటానేముంది, నీళ్ళు ఏదైనా పాలు మజ్జిగ చేయమంటే అల్ల పోస్తుందట, కొంచెం మజ్జిగ చేసిస్తా అంటుందట. కోడలే ఎన్న లేదు మజ్జిగ చేసిస్తా అంటుందంట, జ్యూస్ చేసిస్తా అంటుందంట, అన్ని చేస్తుంది. ఒక మూత అల్ల పోస్తుంది, అన్ని చేస్తుంది, ఒక మూత తెచ్చి అల్ల పోస్తా ఉంది. ఈ 2-5-6 రోజుల నుంచి ఇట్లనే చేస్తా ఉంటే నా కోడలు ఇంత మంచిగా చేస్తా ఉంటే దీని పాపం తిడతా ఉన్నాను అనవసరంగా. ఏ కోడలు ఎక్కడ పోయినావే, ఇద్దరం కలిసి బజారు పోతున్నట్టు ప్రేమగా దగ్గర పిలుచుకుంటా ఉంది. ఇక ప్రేమగా బజార్కి వెళ్తాం రా అంటుందంట. ఏయ్ ఫంక్షన్ ఉంది ఈరోజు, నువ్వు కూడా రెడీగా పోదాం, నేనంతా నువ్వంతే అని అన్నదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అత్త మారిపోయింది. 10 రోజులల్లా అత్త మారిపోయింది, నెల రోజులల్లా అత్త మారిపోయింది. కోడల్ని బిడ్డలాగా చూసుకుంటుంది. ఇప్పుడు కోడలు కుమిలి ఏడుస్తుంది. మా అత్తకు అనవసరంగా నేను ఇసం అంతా పెట్టేసిన, ఇప్పుడు మా అత్త చచ్చేటట్టుంది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఓ నాన్న ఫోన్ చేసిందట, నాన్న మా అత్త ఎత్తైనా బతకాలి నాన్న అని ఫోన్ చేసిందట. ఇప్పుడేంది బతికేదేంది? ఇందాక దాకా ఇసం పెట్టి మళ్ళీ ఇప్పుడు బతకమని చెప్తా ఉన్నావు అని అంటే, ఏమో నాన్న ఆమె మారిపోయింది, మంచిగా అయింది, మారి ఆమె అంటా ఉందంట. అంటే అతనంట పంపించింది అది తానే ఉట్టి తానిక, నీకు ఇచ్చి పంపించింది ఉట్టి తానికనే తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తిండి దగ్గరికి చేసి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకని మంచిగా 4 సార్లు 4 ముద్దలు కలిపి పెడితే వాడు ఆ కృతజ్ఞతకు మారిపోతాడు. కఠినరాలు కూడా మారిపోదా? ఇక మేమైతే పాస్టర్లు మంచిగా తిన్నామంటే అబ్బా వీళ్ళు కోట కావాలని ఆశీర్వదిస్తాం. ప్రైజ్ అలా, వీళ్ళు కోట కావాలని ఆశీర్వదిస్తాం, వీళ్ళు బంగారం లెక్క కావాలని ఆశీర్వదిస్తాం. మరి మీరు చెప్పండి. తిరిగి ఆ ఫ్యాన్ ముసలిదై చిలుం పట్టిపోతుంది. కానీ ఫ్యాన్ కింద ఉన్నోడు మళ్ళీ ఫ్యాన్ కొనుక్కొద్దామని అంటున్నా. వాని తిరిగి ఆడ 5 సంవత్సరాలు తిరుగుతుంది అట్టుంది ఆ ఫ్యాన్. వాడు 5 సంవత్సరాలు తిరిగి అది పాతగయ్యేలో కింద కూర్చున్నాడు. ఆ ఫ్యాన్ కొనే శక్తి లేదా వానికి ఉండదు. చెప్పి మైకులు పోతున్నాయి, బాక్సులు పోతున్నాయి, లాస్ట్కి మందిరం కూడా తుప్పు పట్టిపోద్ది. కానీ
ఈడ జీవితాలు మాత్రము మారుతాయి అంటవా? ఈ మందిరం కూడా ఇంత గట్టిన మందిరం కూడా పోతట్టు ఆ మందిరం ఇదైపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి ఎట్ట మారుతావు? ఒక కుక్క అంట కొత్తగా ఇంటికి పోగానే ఆ కుక్క కయ్యను మురిగింది నా మీద. ఏది? యేసురాజు కుక్క. అదే ఇంటికి నేను 5-6 సార్లు పోయినా. రోజు పోతున్నా వస్తున్నా. ఎన్నిసార్లు మురిగింది? 2 సార్లు మురిగింది. 3వసారి మురిగింది. ఆ తర్వాత కుయ్యమని ఈ రోజు వచ్చేటోడేలే. ఏంటిదట? వీడు రోజు వచ్చేటోడేలే, వీడు పాతాడే, వీడు మన్నాడే, వీడు దొంగ కాదులే, మొరగొద్దు అని చెప్పి అది కాముకుందంట. ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా మురుగుద్దా? ఇప్పుడు అదే ఇప్పుడు ఈ బైక్ మీద ఎవడన్నా ఈ కాలనీలో ఒకదాన్ని ఎక్కించుకొని పోని అందరు చిత్రం పెట్టి చూస్తారు. అటు ఇటు 10 సార్లు పోయేసరికి అది పాతదేలే. జనాల పరిస్థితి ఏముంది? ఫస్టే ఇంతగా చూస్తారు, ఆశ్చర్యంగా చూస్తారు. 4 రోజులు పోయిందాక ఏమైతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైతుంది? 4 రోజులు పోతే అది అంతా తెలిసిన స్టోరీ లేండి. అంతే, మనుషులు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నాడంటే, ప్రేమ కలిగిన బ్రతుకు బతుకుతావా? తిట్లు, విషాదమైంది, అవమానకరమైన బ్రతుకు బతుకుతావా అనని యేసు ప్రభు తేటగా క్లియర్గా చెప్పాడు అన్నమాట. ఇది అవమానాల బ్రతుకు, ఇది గమనించండి, ఇది నష్టాల బ్రతుకు, ఇది శ్రమల సారం మీద బతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంతకాలం అంతా శ్రమల్లో బతకవలసి వస్తుంది. తేలికైపోయేదాకా, వర్షం తేలుకునేదాకా నువ్వు ఒక్కడ ఉండవలసి వస్తుంది. అది తేలుకున్న తర్వాత బయటకు రావాల్సి వస్తుంది. గమనించు, భారీ వర్షం అనుకో, మందిరంకి వెళ్ళి బయటికి వెళ్ళలేవు, ఎలవని పోతా అంటావు, వెలిసినాక బయటికి వెళ్తావు. శ్రమ కూడా అంతే. శ్రమ ఉన్నంత సేపు నువ్వు కామ్గా ఉండి ప్రార్థన చేసుకో, అది తొలగిపోతుంది, దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. రోగ జీవితం ఎప్పుడు ఉండదు, శ్రమ జీవితం ఎప్పుడు ఉండదు, ఏది శాశ్వతంగా ఉండదు మన కాడ. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యాలయం 13వ అధ్యాయం 36-37 వాక్యాలు చదువుదాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదంట తన వారికి దేవుని సంకల్పం చొప్పున బతికాడంట. బతికినంత కాలం ఎవరి కొరకు బతికినట? దేవుడు చెప్పిన విధంగా బతికిండట, దేవుడు నడిపించిన విధంగా నడిచిండట. దేవుడు ఏ స్థలములో ఉండమంటే ఆ స్థలములో ఉన్నాడు, ఏ ఆలోచన కలిగి ఉండమంటే ఆలోచన కలిగి ఉన్నాడు, ఎవరిని ప్రేమించమంటే, ఏ రాజ్యాన్ని అట్టేయాలమంటే అట్ట ఏలాడంట. అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన వారి అందరికి సేవ చేసి మంచి బతుకు బతికిండట. దేవునికి స్తోత్ర. ఇది నీ బతుకు, అవతలోని బతుకు నీకు అవసరం లేదు. అవతలోడు బట్టలు చింపుకొని బతికిండా, గర్వంతో బతికిండా, వాళ్ళలాంటి బతుకు నాకు కావాలని నువ్వు అనుకోవద్దు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నీ తరము అంతా కూడా నువ్వు ఒక మంచి బ్రతుకు, మాధుర్యమైన బ్రతుకు, క్షేమమైన బ్రతుకు, ఆనందకరమైన బ్రతుకు. దేవునికి స్తోత్రం. కొంతమందిలో మాధుర్యత ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, సంతోషం ఉండదు. నీ క్వాలిఫికేషన్ నీకున్నాయి. చూడండి, నా క్వాలిఫికేషన్ నాకున్నది, నా ప్రేమ నాకుంది, నాది నాకుంది. అది ఎవడు పాడు చేసినా, ఎవడు నాకు అన్నం పెట్టినా పెట్టకపోయినా నా ప్రేమను పాడు చేసుకో. ఓ రోజంతా 10 రోజులు తిండి దొరకపోయినా, అడుక్కున్న పైసా పుట్టకపోయినా, ఎవడు తిండి పెట్టకపోయినా నా మనసును పాడు చేసుకోను, నా ప్రేమను పాడు చేసుకో. ఎందుకు? దేవుని మీద ఆధారపడతాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్న బిడ్డలు పెట్టలేదే, బంధువులు ఆదరించలేదే, ఎవడు అని అనుకోను. ఎందుకో తెలుసా? వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ రాయబడ్డది మరొక మాట. అపోస్తుల కార్యాలయం 20వ అధ్యాయం 24వ వాక్యం చదువు. అపోస్తుల కార్యాలయం 20వ అధ్యాయం 24వ వాక్యం. అయితే దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరువును
దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రాణముకు ఎంత ప్రియమైనది కాదు కానీ నేను ఇప్పుడు పరిచర్య చేయాలా, ఇప్పుడు బ్రతికించుకోవాలా, 10 మందిని బ్రతికించుకోవాలి. ఇప్పుడు నా ప్రాణం కాదు, 10 ప్రాణాలు కాపాడాలి. ఈ పరిచర్య చేయాలా, ఈ తరము వారికి చేయాలా. నేను బ్రతికిందంటే ఒక విలువ ఉండాలా. 10 మంది ఏంటిదంట, 40 ఏళ్ళు బతికినా 400 ఏళ్ళ చరిత్ర ఉండాలంట. దీనికి స్తోత్రం. యేసు ప్రభు 3.5 సంవత్సరాలే సేవ చేసిండు కానీ 3,000 సంవత్సరాలు ఈ సువార్త చెప్పినా కానీ తరగటం లేదు. ఆమేన్. 3,000 సంవత్సరాలు ఈ సువార్త బైబిల్ చెప్పినా అది తరగదు అన్నట్టుగానే ఉంది బైబిల్. ఇగో ఈ రోజు కూడా బైబిల్ వాక్యం చెప్తున్నాం, రోజు చెప్తున్నాం. రోజుకొక లోతైన మర్మాలు, తెలియని జ్ఞానం, దొరకని అందని జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నీకు దొరికిన జీవితం ఏంటో తెలుసా? పాడుబడ్డ జీవితం, పతనమయ్యే జీవితం. ఎవరికైనా దొరుకుతుంది అది. ఈ బజార్ని తిరిగేటువంటి ఎవరికైనా దొరుకుతుంది. తాగిపోయి చెడిపోయి బతకాలనేది, దిగజారిపోయి బతకాలి జీవితం ఎవరికైనా దొరుకుతుంది అది. ఈ జీవితం అందుకో చూద్దాం, ఈ యేసుక్రీస్తు జీవితం అందుకో చూద్దాం, యేసు ప్రభులో ఉండు చూద్దాం, పరలోకం అందుకో చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ పనికి మళ్ళీ జీవితం ఎవరికైనా దొరుకుతుంది అది. చెడిపోయి బతికితే ఏదైనా బతకొచ్చు, నువ్వు బతకడం ఎందుకు? బజారు ఇప్పుడు చెప్పింది కదా, నా ఇంట ఎవడు లేడు, నా భర్త లేడు, ఎవడు లేడు, నువ్వు రా, నిన్ను బంధిస్తా అని చెప్పి అది బంధించేసింది. వంపు వయ్యారాలతో కట్టి పడేసింది. ఇక నువ్వు ఎన్ని చూపించినా, మనం ఎంత చేసినా అబ్బో వాడు వినడు. కాబట్టి తనకు మించింది ఏదో చేయాలా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యాలయం 21వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. 21వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. నేనైతే చదవండి. అపొస్తలుల కార్యం 21:13. నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తము యెరూషలేము బాధింపబడుటకు చనిపోవటకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. చూడండి, మంచి బ్రతకడానికి, నీతి కొరకు, న్యాయం కొరకు, ధర్మం కొరకు, దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు నేను సావడానికైనా సిద్ధమే అంటున్నాడు పౌలు గారు. ఈ పరిశుద్ధమైన జీవితంలో నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈ నీతి గల బ్రతుకుతున్న నేను చచ్చినా ఈ నీతి నుంచి విడిచిపోను. ఇక ప్రాణార్పణముగా పోయబడినా సరే, కానీ నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము శ్రమల పాలై దీనుడనై కుంగి బ్రద్దలైపోయినా పర్వాలేదు, చనిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఈ నీతిని, దేవుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీతి, న్యాయం, ధర్మం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. బతుకు ఏడిపోయి బతుకుతావు? ఉన్న చోట బతకలేవు, నిలబడ్డ చోట బతకలేవు, కానీ ఎక్కడికి పోయి బతుకుతావు? బ్రతుకుని మార్చుకోక దేవుని మారుస్తావు, బట్టలు మారుస్తావు. ఈ బట్టలల్లో ఈ స్టైల్ ఉంటే బాగుంటది, కానీ నేను కూడా తెల్లటి బట్టలు వేసుకొని పెద్ద మనిషిని చెప్పుకుంటా తిరుగుతా. ఎవడన్నా 10 రూపాయలు నమ్ముతారేమని తిరుగుతారు అలా కూడా, కానీ వాళ్ళకు కూడా ఏమీ దొరకవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ నయోమి అంటే ఆమె రూతు యొక్క అత్త ఉంది. రూతు యొక్క అత్త నయోమి. రూతుకు 2 కోడళ్ళు. 2 కోడళ్ళు అయితే 2 కొడుకులు చచ్చిపోతే ఒక ఆమె నువ్వు పోయి పెళ్లి చేసుకోపో అది ఇది అని చెప్తే ఒక ఆమె వెళ్ళిపోయి, రూతు కూడా నువ్వు కూడా పోయి ఎవరినన్నా పెళ్లి చేసుకోపో అని చెప్తే, మరి నువ్వు ఏమంటా ఉంది? రూతు, నీ అంతలో నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎవరన్నా మంచోని చూసుకొని పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకుపో అని చెప్తే, మరి నీ బతికేది? నేను పోతా, ఎవరో చేసుకుంటా, ఏమన్నా సుఖభోగం అనుభవిస్తా, సరే, మరి నీ బతికేంటి? నీ బతికేంటి? నా బతుకంటావా? తెగిపోయిన గాలిపటం లాంటిది. ఎక్కడో ఒక చోట పడి బతుకుతానులే అంటుంది. కుదరదు. నీ బతుకుని చెడగొట్టి నా బతుకుని సుఖ పెట్టుకోవటం నాకు నచ్చటం లేదు. కాబట్టి నేను కలిసి, ఇద్దరం కలిసి బతుకుదాం. నన్ను సాధేటోడు ఎవడన్నా మంచోడు దొరికితే ఆని కట్టుకుందాం అప్పుడు అని
రూతు ఆ ప్లాన్ చేసి అత్తని తీసుకొని పోయింది. నిన్ను సావనైనా సస్తాను కానీ నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదంటే అత్తని విడిచిపెట్టనంటుంది. రా, అప్పుడు అత్త ప్లాన్ చేసి పలాయన దగ్గర పొలంలోకి పో, అక్కడ నువ్వు పరిగెరక రాప అని చెప్పి ఆ పొలంలోకి పంపించింది. పొలం గల్ల యజమాని దగ్గరికి పోయి అత్త మాట్లాడి, ఇదిగో నా కోడలు వస్తుంది, నా కోడలు నా మాట వింటలేదు, ఆమెను ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆమె పట్ల నువ్వు మంచిగా ఉండి ఆమె నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి అత్త పోయి అక్కడ ఉండి చెప్పితే ఆయన, అరే ఆమె పరిగెరుకోవడానికి వస్తుంది, మీరు చాలా వదిలిపెట్టండి రా, చాలా వదిలిపెట్టండి, మీరు ఎక్కువ వదిలిపెట్టండి ఆమె ఏరుకొని, ఎందుకంటే మనం ఇచ్చినా తీసుకోదా అంత నియతి కలిగింది ఆమె. కాబట్టి మనం బస్తా బియ్యం ఇస్తానని తీసుకోదు, ఎవరి సొమ్ము నాకు అవసరం లేదంటే, కాబట్టి అక్కడ మీరు వదిలేసి ఆమె ఎత్తుకొని పోద్ది అని చెప్పేస్తే అలా అట్లనే చేస్తారనమాట. చాలా మంచిగా చేయటం వల్ల రూతు నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మీ అత్తని నేను సాత్తాను, బతికినంత కాలం మీకు కన్నీరు రాకుండా చూసుకుంటానంటే అప్పుడు దానికి ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇవాళ రేపు పెట్టున్నారో తెలుసా, నాది నేను చూసుకుంటున్నానంటే మరి నేను అంటే ఏట్ల పడి సావు అన్నట్టు, ఏట్ల పడి సావు, భార్య పిల్లలు ఏట్ల పడి సావుతుందిరా, తల్లిదండ్రులు ఒరే దాన్ని తీసుకొని పోతే మరి మా బతుకులు రా అంటే మీరు ఎట్లా సావుండ, మా ప్రయాణం నేను పోతున్నా, ఇదో బతుక దేవునికి స్తోత్రం. అది గుంజుకొని ఇటురారా అంటే దాన్ని చూసి అటుపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెల్లం ఉన్న కాడికి ఈగలు పోగా చూసినా కానీ ఈగలు ఉన్న కాడికి బెల్లం వస్తుందా? ఏడన్నా ఉందా చరిత్రలా? ఈడ ఉంది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏమని రాయబడేదంట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యం, 2వ అధ్యాయం 17వ వాక్యం. దేవునికి స్తోత్రం. టైం 1 అవుతుంది, తొందరగా ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. చదవండి, 2వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి. ఇక చూడండి, ఈ విశ్వాస పోరాటములో విశ్వాసంతో సేవ చేస్తున్నా నేను, విశ్వాసంతో బతుకుతున్నా నేను, విశ్వాసం రోగం వస్తున్నా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా నేను, రోగం ముదురుతున్నా ప్రార్థన చేస్తూనే ఉండు, విశ్వాసంతోనే ఉంది. ఈ విశ్వాస పోరాటంలో నేను చచ్చిపోయినా పరలోక రాజ్యానికి పోతా గాని నేను మాత్రము విశ్వాసం తప్పేది లేదు, దేవుని విడిచేది లేదు. ఆమేన్. రోగం పెరుగుతుంది, విశ్వాసం రగులుతుంది, ప్రార్థన చేస్తున్నారు, రోగం పెరుగుతానేముంది, విశ్వాసం రగులుతానేముంది. అందరు అంటున్నారు మందులు వేసుకో, గోళీలు వేసుకో, అదేసుకో, వెయ్యను పోతే విశ్వాస పోరాటంలో పోయిన పరిస్థితి. పౌలు గారు అంటున్నాడు, ఈ విశ్వాస పోరాటంలో నేను చచ్చిపోతే సమాధి చేసేయండి గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇది విశ్వాస పోరాటం. లొంగేది లేదు, పారిపోయేది లేదు, తగ్గేది లేదు. రారా చూసుకుందాం. నేను కూడా అన్నాను, మా మందిరం మీదకి, మా మీదకి దమ్ముంటే రా నువ్వు ఏఆర్ నగర్కి. దేవునికి విశ్వాసంతో పోరాటం చేస్తున్నాను. నువ్వు గెలవనివ్వడు దేవుడు నిన్ను నా మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నన్ను నువ్వేదో చేద్దామని నువ్వు చూస్తున్నావు గాని ఏ రకంగా చేసినా గాని పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని మండిస్తాడు, రగిలిస్తాడు, దాన్ని కాల్చి వేస్తాడు. ఆమేన్. రేయ్, నీకు అడ్డొచ్చినోడు సంపడో నాకు తెలియదు గాని సేవకునికి వ్యతిరేకంగా వచ్చినోడల్లా సత్యం. నీకు తెలుసా, యేసన్న గారి వ్యతిరేకంగా పోయినోడల్లా సత్య శవమై. ఎందుకు అట్లా దేవుడు చేసి? నా సేవకుని జోలికి ఇవ్వడైన రావు. అది ఆయన రూలు, ఆయన రెగ్యులేషన్స్. అది నీకు అడ్డం వచ్చినోడన్నా బతుకుతాడేమో గాని సేవకునికి వ్యతిరేకంగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ నీతి, నీ పరిశుద్ధత, నీ విశ్వాస పోరాటం అంత సమృద్ధిగా ఉంది. ఆమేన్. దొంగ నీతి చేస్తే నీకు సపోర్ట్ చేయడు దేవుడు, గుర్తుపెట్టుకో. నువ్వు దొంగ నీతి చేస్తే దేవుడు నీకు సపోర్ట్ చేయడు, నకిలీ నీతి చేస్తే సపోర్ట్ చేయడు. మొత్తం నువ్వు తినేసి
రోగం వచ్చినప్పుడే దేవునికి చెప్తే దేవునికి సపోర్ట్ చేయడు. దేవుని కోసమే బతికితే ఈ బ్రతుకోవని కోసం ఉంది అనుకున్నారు. ఇది దేవుని బ్రతుకురా, ఇది దేవుని కోసం బ్రతికే బ్రతుకురా అని ఎప్పుడైతే అంటావో, ఎప్పుడైతే అలా ఉంటుందో, దేవుడు ఆ బతుకు దగ్గరకు వస్తే దేవుడు సహించే ప్రసక్తే లేదు. వాని తాడకలు తీస్తాడు అక్కడికక్కడికి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవునికి ఇచ్చేసేయాలి. దేవుని కానుక మనం ఎందుకు తినాలి? దేవానికి అవసరమైతే ఇంకెక్కువ పెడతా. ఒరేయ్, నేను ఇలా బతుకుతున్నానంటే నువ్వేమనుకుంటున్నావు? ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి అబద్ధాలు ఆడో లేకపోతే 4 మోసాలు చేసి తెచ్చుకున్నాను అనుకుంటున్నాను. కాదు, దేవుని కృప. దేవుని కృప ఏంటంటే మంచి వస్త్రము, ఉన్నత స్థానము, మంచి ఘనత, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంట? దేవుని నుంచి వచ్చినాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. బ్రతికినంత కాలం ప్రార్థన చేసి, బైబిల్ చదువుకొని, వాక్యాలు చదువుకొని, అనేక శ్రమలు పడి, దేవుని కోసం దుఃఖపడి, కన్నీరు గార్చి, ఏడ్చి, సాతనైతే దేవుని పేరిట 10 మందికి సహాయం చేసి, దేవుని కొనియాడి, బతుకు కాలం అంతా దేవుని స్తుతించుట. దేవునికి స్తోత్రం, ఆమేన్. శ్రమలు వచ్చినాయిగా, బాధలు వచ్చినాయా? సేవకులు ఎంతమంది వాక్యాలు చెప్తున్నారు, రీల్స్లలో చెప్తున్నారు కదా. వాళ్ళ వాక్యాలన్నీ వినండి. ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. పోనివ్వండి. ఏ సమస్య ఎటుపోతుందో, ఏదెటుపోతుందో వదిలేసేయండి. అది ఎంత దూరం పోయి ఆగుద్దో చూద్దాం. నువ్వు నిలబడి చూడు, అది ఎంత దూరం పోద్దో, ఎక్కడ ఆగుద్దో. ఆగుద్ది ఒక చోట, దేవుడు దాన్ని ఆపుతాడు, దాన్ని దగ్గర రప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీ 2:29 చూడండి, 29:30 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. చదువు. నా ఎడల పూర్ణానందముతో ప్రభునందు. దేవునికి స్తోత్రం. ఈ ఉపపరిచర్యలో, ఈ మంచితనంలో, హల్లెలూయా, మంచితనంలో ఒకడు అంటాడు, ఈ మధ్య కాలాన చాలా మంది నోట వింటున్నానండి, చాలా మంది నోట వింటున్నా. ఏంటిదో తెలుసా? మంచిగున్నోనికి కాలం లేదంట. ప్రతి ఒక్కడు అట్నే అంటే మంచిగున్నోని కాలం లేదా? ఇప్పుడు నువ్వు ఇలా కళ్ళు తిరిగి సొయ్యి ఆడ శిశు రోడ్డు మీద పడిపోతే అందరూ చూసుకుంటా ఏమైంది అని అనుకుంటూ పోతారా? అమ్మో 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 పడిపోయింది అని చెప్పి వాడు పట్టుకుంటాడు, వాడు అంబులెన్స్ ఫోన్ చేస్తాడు, వాడు తీసుకుపోయి రేవంత్ రెడ్డి పెట్టిన ఉచితమైన పథకం కింద సూదులు వేస్తూనే ఉంటారు. నీకు గోళీలు వేస్తారు. ఆడ హాస్పిటల్ కట్టి పెట్టారుగా. మంచితనం ఎందుకు లేదు? ఎంత మంచితనమే, హాస్పిటల్ అంతా మంచితనమే. పోగానే నీ శవాన్ని అట్నే ఆనలో పెడుతురా, ఎండలో పెడుతురా? లాస్ట్కు నీ శవాన్ని తీసి ఆడ పారేసిపోయారు. శవాన్ని పారేయని చూసిరా? ఎవడో ఒకటి తీసుకుపోయి తగలబెడతానే ఉండుగా. మంచితనం లేదంటారు ఏంది? ఈ మంచి పోరాటంలో నా ప్రాణం పోయినా సరే, పరిచర్యలో ప్రాణం పోయినా సరే, విశ్వాసంలో ప్రాణం పోయినా సరే, ప్రార్థనలో నీతి మంతునిగా బతికి చచ్చిపోయినా సరే, నీతిగా బతికినరా, చచ్చిన పర్వాలేదురా. దేవుని సేవ చేస్తూ ప్రార్థనలో ఒకడు అంటాడు, సేవ చేస్తూ 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 ఆ సేవలోనే ప్రాణాలు కోల్పోయాయి. అది గొప్ప ధన్యతని సేవకులు భావిస్తున్నారు. దేవునికి